వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేరే సాత్ జోడో అంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి పీఎం మోడీ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. సో బండి సంజయ్ పైని ఎన్ని ఆరోపణలొచ్చినా ఆయనని డయాస్ పైన కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చారు అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఇదే అంశం మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి నిన్న బీజేపీ వాళ్ళు ఎప్పుడు నోరు తెచ్చినా కూడా ములాఖత్ అయ్యిండ్రు బీజేపీతో బీఆర్ఎస్ అని కావచ్చు, కాంగ్రెస్‌తో బీజేపీ అని కావచ్చు. ఈ 2 పార్టీలు ఒకరినొకరు తిట్టుకున్న సందర్భం. కానీ నిన్న ప్రధాని మోడీ డయాస్ పైన ఒక ఓపెన్ ఆఫర్. మేరేసే జోడో. గుజరాత్ ఎట్లయితే అభివృద్ధి చేసామో 10 సంవత్సరాల్లో అలాగే తెలంగాణ కూడా చేస్తాం. ఏంటి? ఏమో మా గుజరాత్ రోల్ మోడల్ అంటారు కానీ మాకు ట్రంప్ వచ్చినప్పుడైతే మొత్తం ఇలాంటి గ్రీన్ మ్యాట్లన్నీ కట్టి ఏం అభివృద్ధి మేము చూసాం. సంచేత ఈ పకోడీ కబుర్లు ఎర్రి వెంగళాయలు చేసి మాట్లాడుతుంటే మనం జడ్డి వేదాల్లో వింటున్నాం చూడు, మన ఎవరు ఏం చేయలేరు. తప్పు మన దగ్గరే ఉంది. వాళ్ళని ఏం లాభం, వాళ్ళని ఏం లాభం. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ వాళ్ళు చేసే మంచి పని ఏంటంటే, ఎన్ని దిక్కుమాల కేసులు ఉంటే, ఎన్ని పనికిమాలిన పనులు చేస్తే వాళ్ళని వాళ్ళ సన్నిధానంలో సేద తీరమని చెప్తారు. సో ఇక్కడ ఏం జరిగినా, ప్రపంచం ఏం తిరగబడిపోయినా, ఇప్పుడు సువేందు ఉన్నాడు అక్కడ, హ్మ్. హ్యాపీగా డబ్బులు లంచం తీసుకున్నాడని చెప్పి నేను కూడా కాదు, నరేంద్ర మోడీ గారే చెప్పారు ప్రజలందరికీ. బీజేపీకి రాగానే అచ్చాని పచ్చపోసైపోయాడు. ఓసారి మమతా బెనర్జీని ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు ఓడగొట్టేశాడు, ఇప్పుడు ఓడగొట్టేశాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయాడు. హ్మ్. ఇష్టమే. దాన్నే వాచింగ్ పౌడర్ నిర్మా సద్వినియోగంగా వాడుకోవడం అంటారు. కేసీఆర్ ఎప్పుడు చెప్పిండు ఆ విషయం. అదే జరుగుతుంది. రెండోది ఇక్కడ మీరు ఒకటి మాట, మనం ఊరికే బండి సంజయ్ గురించి తెలిసిన కథలు, దాని వెనకాల నెరేటివ్కి వెళ్దాం. హ్మ్. ఈటెల అయితే ఈ రాజేంద్ర బండి అన్న కడుపు సంజయ్ కొడితే ఈటెల రాజేంద్ర అన్న కడుపు కొడితే ఊరుకుంటాడు అన్న దగ్గర కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు. యెస్. వాళ్ళు ముందొచ్చిన తోక చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. వెనకొచ్చిన కొమ్ములు వాడికాని మనం అనుకుంటాం. బీజేపీ సన్నిధానంలో ఇన్నాళ్ళబట్టి శాత తీరుతో నాకు కన్ను పోయింది. ఏబీవీపీలో ఉన్నప్పుడు ఈ వీరత్వాలు, సూరత్వాలు మనకు అవసరమా? ఏంటి మాకు అవసరమా? అసలు ఈ అరికథలేంది ఫస్టు. హ్మ్. ఆయన రానంతసేపు, మోడీ రానంతసేపు ఈ పుణ్య హరికథ కాలక్షేపాలతో, ఈ కిషన్ రెడ్డి ఎలివేషన్‌లు, బండి సంజయ్ ఎలివేషన్‌లతో మనల్ని ఓదరగొట్టి, జై శ్రీరామ్ అంటే ఇది రాముడేదో నాకు నీకు దేవుడుగా అన్నట్టు, మాకేదో ఇంటి ఇలవెల్పు పైన. హ్మ్. మనకేదో కానట్టు ఈళ్ళు చెప్తే మనం రాముడిని నమ్మే కార్యక్రమం తెరలేపి యాజ్ యూజువల్. ఈ దరిద్రం ఎన్నాళ్ళో నాకైతే అర్థం కావట్లే అసలు. ఈళ్ళందరూ కన్వర్టెడ్ హిందువులు బీజేపీ వాళ్ళు. హ్మ్. ఒరిజినల్ హిందువులకి బుద్ధి, జ్ఞానం ఏ కోశాన్ని ఏడిస్తే, ఇంట్లో రోజు పూజ చేసుకొని బయటకొచ్చేవాళ్ళు ఎవడైనా సరే ఆలోచించి, ఇదేట్రా ఈడు మనకి మళ్ళీ కొత్త కథలు చెప్తున్నాడు ఈ దేవుడి గురించని ఎవడైనా సికాకు పడతాడేమో అని చూస్తున్నా. ఆ పరవశించిపోయి, ఓ పక్క నిత్యావసర రేట్లు పెరిగిపోయినా, సార్ నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయినా, గ్యాస్ బండల రేట్లు పెరిగిపోయినా, ఆళ్ళకి ప్రభుత్వాలు మార్చేయాలంటే బుర్ర మీద సుష్మా స్వరాజ్ గ్యాస్ బండ ఎట్టుకెళ్ళిపోతే ప్రభుత్వం మారిపోద్ది. ఇక్ ఉల్లిపాయలు ఎట్టుకుని పార్లమెంట్‌కి పోతే ప్రభుత్వాలు మారిపోతాయి. ఇక్కడ ఏటి చచ్చిపోయినా ప్రభుత్వాలు మారకుండా తిరిగి ఆళ్ళకి 208 సీట్లు, 250 సీట్లు ఆళ్ళ బీఆరోళ్ళైతే ఇంకా అలా జడి సన్నాసుల్లో మొత్తం అంతా ఇచ్చేసారు ఆళ్ళకి. హ్మ్. ఆ! ఇంకేటి చేయాలి? సో బండి ఇవన్నీ సంజయ్ హ్మ్. బండి సంజయ్ జోష్ హ్మ్. సభకి ముందు, సభ ఒక రోజు ముందు, సభకి 2 రోజుల ముందు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అని ఒక పాటుంటది. అదే పాట. ఆ! నాకెవడో నిన్న ఒక మంచి వీడియో చూపించాడు. పులి కడుపున పులే పుడతదని. ఆ! అవే దిక్కుమాల బూతులు నీకు, నీ కొడుక్కు కూడా ఉన్నాయని ప్రజలు గ్రహించగలగాలి ఫస్ట్. ప్రధాని మోడీ ఏమో బేటీ బచావ్ అంటారు. హ్మ్. బేటీ పడావ్ అంటారు. కానీ ఇక్కడ బేటీ బచావ్‌కి, పడావ్‌కి సంబంధం లేకుండా ఒక కేంద్ర మంత్రి కొడుకు పైన బేటీకో ఖతం కరో ఆళ్ళ స్లోగన్. ఇవన్నీ బీహార్‌లో చూడలేదా? సారీ, ఉత్తరప్రదేశ్‌లో చూడలేదా? ఈ దౌర్భాగ్యాలని? ఎలాంటి మెజారిటీలతో కట్టారు ఆళ్ళకి? ఎలాంటి మెజారిటీలతో కప్పం కట్టారు ప్రజలు. ప్రభుత్వాలు పునరుస్థాపించి. అంచేత వాళ్ళకి వాళ్ళ కాన్స్టిట్యూషను, వాళ్ళది ఒక వాట్సాప్ యూనివర్సిటీ నడుస్తుంటది. దాని ప్రకారం వాళ్ళు ఏటి చేసినా రైట్. హ్మ్. మనం కూడా అది భరించాలి అంతే. ఇప్పుడు 2 విషయాలమ్మా. ఒకటే ఒక విషయం ఏంటంటే, బీజేపీ ఏది తప్పు చేసినా వాళ్ళ అధికారంలో ఉంటే అది రైట్. రెండోది, వేరే పార్టీ వాడు తప్పు చేసి బీజేపీ సన్నిధానంలోకెళ్ళిపోతే అది రైట్. హ్మ్. అది తప్పుని తప్పుగా చూపించేవాడు ఎవడు లేడు మనకి. ఎవ్వడైనా సరే వేరే పార్టీ వాడు ముందు తప్పు చేస్తే ఆడు ఆలోచించింది బీజేపీకి పోదామని. మా సుజనా చౌదరిలాగా, మా సీఎం రమేష్ లాగా. బ్యాంకులను ముంచేసి, అప్పులు చేసేసి నానా తిప్పలు పడి పోతారు. హ్మ్. ఏది చేసినా బీజేపీ సన్నిధానంలో సేద తీరొచ్చు. వెనక నుంచి తెలుగుదేశానికి కెలకండి. ఓ టాస్క్ ఇస్తారు. ఎర్క్లిన్ టాస్క్. కెలుకుతూనే ఉంటారాళ్ళు. హ్మ్. ఆళ్ళ పనిలో ఆళ్ళున్నారు. సో, నెక్స్ట్ ఇక్కడ జరిగేదేటి? అలా చూడు, నా దగ్గర ఒక చిన్న సూది, గుండు సూది లాంటిదే ఉంది యుద్ధం చేయడానికి. మీ అందరి దగ్గర కత్తులున్నాయి, తలవాళ్ళున్నాయి. కానీ అనువుగా నీకు ఒకడు దొరికాడనుకో, ఆడు గుండు సూదితో అక్కడే అలా పొడిచి చంపేస్తే కోతిపూడి బ్రహ్మరాక్షస అవుతుందా? అవదా? అదే బీజేపీ స్ట్రాటజీ. ఇప్పుడు నిన్నొచ్చి చెప్పిన అరికథేటి? ఆ కేరళ.
ఒకటి గెలిచారు అనుకుంటారు లింగలింగమని. నెక్స్ట్ అధికారం వాళ్ళదేనట. ఎందుకు? వీళ్ళ చేతులతో ఆళ్ళని చంపేశారు కదా! ఎవరిని? ఎవరిని? కమ్యూనిస్ట్ పార్టీని చంపేశారు కదా! అంచేత సెకండ్ ఆళ్ళ గులాబ్ జామ్ అడ్వర్టైజ్‌మెంటే. సెకండ్ ప్రైజ్ అని చెప్పి ఆడు గులాబ్ జామ్ తినేస్తుంటాడు. చూసావా అడ్వర్టైజ్‌మెంట్ ఒకటుంటాడు. ఎంతమందిరా పార్టిసిపేట్ చేసారు? ఆళ్ళ ఆనందం అంతా ఎట్లేదు తెలుసా? హ్మ్. ఐఎన్‌డీఏ కూటమిని ఫస్ట్ చంపేశారు ఈ ఎలక్షన్‌లో. ఆ ఎరుబాబులోళ్ళకి అర్థమే కాదు. సో, అంచేత ఏంటవుతుంది? డీఎంకే లాంటి స్ట్రాంగ్ పార్టీ పోయింది. ఇప్పుడు విజయ్ ఒక నేనైతే మా కేజ్రీవాల్ అన్నయ్యకి డబుల్ ఫోటో ఇది. ఎక్కడ అనుమానం రాకుండా తమిళ ఫ్లేవర్‌తో తమిళ్ మొఖం పెట్టి హ్మ్. యెస్! ద్రవిడ సంస్కృతి అన్నది మొనాటమీని బ్రేక్ చేస్తూ మా తమిళ్ పోలని గెలిపించుకున్నాం అని ప్రజలకు అర్థమయ్యే భాషలో విజయ్‌ని నిలబెట్టారు. కేజ్రీవాల్ రంగు ఎప్పుడు బయటపడింది? 2 సార్లు గెలిచిన తర్వాత మూడోసారి కదా! తర్వాత నుంచి ఎక్కడైనా కనబడుతున్నాడా? ఆలోలే ఆళ్ళని నమ్మని పరిస్థితి. హ్మ్. అదే పరిస్థితి ఇక్కడ ఉంటది. సో, అ ఇప్పుడేంటంటే ప్రస్తుతానికి ఏం కనబడకుండా ఆ రాజకీయాలు మన్నెత్తికి తీసుకొచ్చి, హ్మ్. ఇక్కడ ఇది ఏమన్నా బాబు ఇది బెంగాల్‌లో పెట్టవలసిన సభ ఇక్కడ పెట్టారా? రెండోది దుబారా గురించి చెప్పారు సార్. చాలా బాగా సార్ ఇక్కడ చెప్పారు. బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన ఫోక్సో కేసు. కరెక్ట్ సభకి 2 రోజుల ముందు బయటపడ్డం. 8, 9 ఇదంతా కూడా మారుమోగిపోయిన పరిస్థితి. అసలేంటి బీజేపీ సొంత పార్టీలో వీళ్ళకి గ్రూపులున్న విషయం అందరికీ తెలిసిందే. ఉన్న ఎంపీలు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్. అవును. సో, ఈ ఎంపీల గ్రూపు తెరపైకి తీసుకొచ్చిందా? లేదంటే వేరే రాజకీయ పార్టీ దీన్ని తెరపైకి తీసుకొచ్చిందా? ఇప్పుడు ఒక అధ్యక్షుడు అయ్యే పరిస్థితిని అధ్యక్షుడు అవ్వకుండా నిరోధించినప్పుడు అవును. బీసీ వాడు అయ్యుండి కూడా ఊరుకుంటాడా అవతలోడు? తర్వాత పరిణామాలే కదా! కోమటిరెడ్డి మళ్ళీ బ్యాక్ టు కాంగ్రెస్. మాకు బోలెడన్ని వీడియోలు మేము చూసాం. హ్మ్. కోమటిరెడ్డి అన్నతో పాటు ఇంకో మా పెద్దాయన ఉన్నాడు. హ్మ్. మా పెద్దాయన పేరు నేనెందుకు ఇప్పుడు చెప్పాలి? జనాలందరికీ తెలుసు. ఆ తర్వాత ఊరుకుంటారా? టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కరెక్ట్‌గా బీజేపీ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. ఎంత తెలిసినా సరే పక్కనే స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నారు హెచ్ఐసీసీలో. ఇవాళ ముందు స్పీచ్ అంతా నీతోనే వదలగొట్టారు. ఎవడికి మేము భయపడం, తొక్క తోటకూర హరికథలు కూడా ఇనిపించారు. హ్మ్. అప్పుడేమవుతది? నాకెందుకో మా ఈటెల రాజేందర్ సార్ మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ పార్టీ అనిపిస్తుంది. జీవన్ రెడ్డి గారికి జరిగినట్టు మా ఈటెల రాజేందర్ గారికి జరిగితే కేసీఆర్ గారి పరంగా హ్మ్. ఇంక ఈళ్ళ కథ సమాప్తం తప్ప ఇంకోటేటి కనపట్లేదు. ఈటెల గారి అసంతృప్తి ఎన్నో సందర్భాల్లో బయటపెట్టారు. పార్టీ కాదు నాకు క్యాడరే ముఖ్యం అని చెప్పిన సందర్భం కూడా చూసాం. ఆయనకి ఎనీ టైమ్ ఎనీవేర్ ఆయన క్యాడర్ ఆయనకుందమ్మా. అవును. తెలంగాణ సమాజంలో అవును. మా కేసీఆర్ తర్వాత అంత గొప్ప వ్యక్తుల్లో మాకు కొంతమంది ఉన్నారు. అందులో మా ఈటెల రాజేందర్ సార్ ఒకళ్ళు. సో, ఈటెల రాజేందర్ గారి మీద ఎవరికీ గౌరవం తగ్గదు. ఆయన మా ఉద్యమ నాయకుడు. ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక వ్యతిరేకతని అతను ఒక బాక్రానంగల ఆనకట్ల నిలబడి నిలువరించి హ్మ్. మమ్మల్నందరినీ ఒక చైతన్యవంతమైన మార్గంలో నడిపించిన వ్యక్తి అతను. మా కేసీఆర్ గారు ఎంత ఇంపార్టెంట్ ఈటెల రాజేందర్ గారు కూడా అంతే ఇంపార్టెంట్ ఈ తెలంగాణలో. అందుకే ఆయన పార్టీలకి అతీతంగా ఎలా గెలిపించుకుంటారో చూసుకోండి ఒకసారి. 2 విషయాలు. మళ్ళీ 2 విషయాలని నాకు ఊతపదం అయిపోయింది ఈ మధ్యన ప్రతీది. హ్మ్. మొదటి విషయం ఏంటంటే, వ్యక్తుల ఔన్నత్యాన్ని పరిరక్షించుకోకపోతే, ద ఎబిలిటీ ఆఫ్ జీవన్ రెడ్డి, ఎబిలిటీ ఆఫ్ ఈటెల రాజేందర్ గారు. పార్టీలు కాదు. ఒక వ్యక్తులు. లాయల్టీ అన్నది వాళ్ళ ఇన్వర్టెడ్ కామర్స్‌లో ఉన్నది. వాళ్ళ లాయల్టీ టువర్డ్స్ తెలంగాణ సమాజం. తన క్యాడరు అనుకుని జీవన్ రెడ్డి బాధపడ్డాడు. తన క్యాడర్ అని బాధపడుతుంది కూడా ఈటెల రాజేందర్ గారు. ఈ 2 ఎందుకు గమనించట్లే ప్రజలు? అనే ఆళ్ళ భ్రమల్లో ఉన్నారు. కానీ వాళ్ళు నిక్కచ్చిగా గమనించి చేసేదేంటంటే, ఎలాంటి బంగారం పళ్ళెంకైనా గోడ చేరిక కావాలి. ఈళ్ళకి ఈసారి నిన్న బేగాలు పోయారు చూడు 8 మేమే గెలిచాం అసలు ఆళ్ళు కనబడుతున్నారా? కనబడట్లేదా అని. హ్మ్. కనబడని 2 మొఖాలతోనే తెలంగాణ తీసుకొచ్చిన యోధుడాయన కేసీఆర్. ఏంటి కనబడని 2 మొఖాలతో. కనిపిస్తే 10 ఏళ్ళు అధికారం. కాంగ్రెస్ ఎక్కడుంది? నెక్స్ట్ మీకే. మీరే చాలా సరదా పడుతున్నారిక్కడ. హ్మ్. జాతీయ రాజకీయాల ముఖ చిత్రంలో ఒక ప్రాంతీయ పార్టీల ఔన్నత్యంతో పరిరక్షించే దగ్గర తెలుసో తెలియకో ఒక కేజ్రీవాల్, నితీష్ కుమార్ ట్రాపుల్లో పడి కోర్టులని తెలియక మొదట్లోనే మోసపోయాను కేసీఆర్. కేసీఆర్ గారికి మోసపోవడం కొత్త కాదు. అవమానాలు కొత్త కాదు. కానీ అవమానాల తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చే సమాధానాలు, విప్లవాలు ఎలా ఉంటాయో అమిత్ షా లాంటోడే ఇక్కడికెళ్ళి నుంచి ఎళ్లి ఢిల్లీ ఎళ్లి సారీ చెప్పుకున్న ఉదంతాలున్నాయి. ప్రెస్ మీట్లు పెట్టి. ఇవన్నీ మర్చిపోతే చరిత్ర. చాలా బాధాకరంగాను, అవమానకరంగాను ఉంటది. అంచేత ఇక్కడ బండి సంజయ్, హ్మ్. లేతే కిషన్ రెడ్డి, ఎంఐఎం పార్టీ దిక్కు లేకపోతే కిషన్ రెడ్డి గెలిపే లేదు. మీరు కూడా మాట్లాడేస్తే ఎలా కిషన్ రెడ్డి గారు? చాలా బాధగా ఉంటది. హ్మ్. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న 12 సంవత్సరాల్లో మనకి ఏ నిధులు ఇచ్చారనేది చాలా క్లారిటీగా ఉంది. ఆ ఒక్కటి మాత్రం అడక్కు. అట్‌లీస్ట్ నిన్నైనా మోదీజీ దానిపైన ఏమైనా మాట్లాడతారంటే, మీరు బంగారం సంవత్సరం వరకు కొనకండి. డీజిల్, పెట్రోలు ఆదా చేయండి. సరుకుల లిస్ట్‌లో సామాన్లు కట్ చేయండి. విదేశీయాల నుంచి వచ్చేవి.
ఏమనిపించింది సార్ మోడీ ప్రసంగం విన్న తర్వాత? మా నాన్న ఎలా ఉండకూడదని ఎవడన్నా ఊహించుకుంటాడు. అలా ఉన్న నరేంద్ర మోడీ. నాకైతే ప్రధానమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి స్థాయిలో నేను తండ్రి స్థానంతోనే పోలుస్తాను. హ్మ్. మా నాన్న ఏ రోజు కొత్త బట్టలు కొనుక్కోకుండా ప్రతి పండక్కి నాకు బట్టలు కొన్న దేవుడాయన. కానీ నాతో పాటు మీరు కూడా బట్టలు కొనుక్కోకండి. మీరు నాతో పాటు అడుక్కు తినండి అని మా నాన్న ఏ రోజు చెప్పలేదు. అలా చెప్పుంటే మా నాన్న చేతకానోడయ్యుండు. ఇవాళ చేతకానోడిలా నిలబడ్డాడు నరేంద్ర మోడీ. ఆలోచించుకోండి. ఆయన సైకిల్ మీద ఎళ్ళినా నాకు బండి కొనిచ్చిన మా నాన్న గొప్పోడు. హ్మ్. అలాంటి నాన్నని చూసిన నేను అసలు బండి మీద వెళ్ళొద్దు. ఆర్టీసీ బస్సులో ఎళ్ళు. లేతే ఎడ్ల బండి మీద ఎళ్ళు. లేతే నాతో పాటు సైకిల్ మీద వెనకాల కూర్చునిరా నేను దింపుతాను. హ్మ్. అని చెప్పిన నాన్న చూస్తే ఎలా ఉంటదో అలాగే కనపడుతుంది. ఏదో మనం పాతరాతి యుగం నుంచి నాగరికత సంతరించుకున్నాం కాబట్టి అగ్గిపుల్లలు, గ్యాస్‌లు వేస్ట్ చేయకండి. కట్టె పుల్లలు తీసుకొచ్చి అలా ఒకటి అడుగుల్లో రాజేంద్ర ప్రసాద్ గారిలా రాళ్ళు కొట్టుకొని నిప్పు చేయడం. ఇలాంటి అదేంటి పనికిమాలిన మాటలు కిరోసిన్ మాట్లాడుతున్నాడంటే కూడా త్వరలోనే సరఫరా చేస్తాము. ఆ! కిరోసిన్ కూడా త్వరలోనే కేంద్రం సరఫరా చేయబోతుంది రాష్ట్రాలకి అనే వార్తలు కూడా విన్నాం. పర్లేదు. మా ఆటో డ్రైవర్‌లు పని సులువవుతది. హ్మ్. రోడ్డు మీద మొహాలు మండిపోయి మేము కూడా ఢిల్లీలాగా పొల్యూషన్‌లేసుకొని తిరగడానికి ఉపయోగపడతది. చదవేస్తే ఉన్నమతి పోయిందన్నదొకటి. హ్మ్. చదువు లేనోడు ప్రధానమంత్రి అయితే ఇలాగుంటదో ఇలాగే చూపిస్తున్నాడాయన. ప్రాంప్టర్‌లు పెట్టుకొని మాట్లాడుకుంటూ, హ్మ్. ఎంతసేపు బెంగాల్‌లో మాడవలసిన మాటలొచ్చి హైదరాబాద్‌లో మాట్లాడుతూ, కేరళను, కర్ణాటకలో మాడవలసిన మాటలన్నీ హైదరాబాద్‌లో మాడుతుంటే, వెర్రి వెంగళాయిలా కూర్చున్న బొమ్మలెత్తుకొని తిరుగుతున్నారు చూడు ఆళ్ళననాలసలు ఫస్ట్. అది ఏందిరా ఇది అసలు? ఏంది కామెడీ కాకపోతే? వచ్చి గంట సేపు హ్మ్. వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులతోనో, ఉప ముఖ్యమంత్రులతోనో పంచాయతీలెట్టుకొని, హ్మ్. ఈడకొచ్చి అసందర్భ పేలాపనలు పేలుకుంటూ, తిండి తినకండి, బొల్లు వాడకండి, హ్మ్. నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి, బంగారం కొనకండి. ఇదే వీపీ సింగ్ నాకు కళ్ళ ముందు కనబడుతుండు. ఆ రోజు మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారొచ్చి కాపాడారు పీవీ నరసింహారావు గారు కాబట్టి. హ్మ్. ఇప్పుడు కాపాడే వెధవలు లేక ఈ దౌర్భాగ్యం అసలకి. ఛీ! ఎంత దయనీయమా! ఒక స్ట్రాటజీ లేదు. ఆ! ఏం అర్థం కావట్లేదా ప్రజలకి? మేమేమైనా వెర్రి వెధవలం అనుకుంటున్నావా? మిస్టర్ నరేంద్ర మోడీ నేను ఒకటే విషయం అడుగుతా. హ్మ్. క్రూడ్ ఆయిల్ బ్యారల్ రేట్ తగ్గుంది మార్కెట్‌లో. అప్పుడు ఈ ఆయిల్ కంపెనీలేమన్నా మమ్మల్ని కనికరించి ఓ రూ. 10 తక్కువకిచ్చిందిరా పెట్రోల్, డీజిలు? హ్మ్. ఇప్పుడు బ్యారల్ రేట్ పెరిగిపోయింది. నువ్వు కొనలేకపోతున్నావు అంటే నువ్వెందుకు కొంటున్నావు అసలు? వాట్ ఆర్ యూ ఆర్ కనెక్టెడ్? ఈ 3 పబ్లిక్ అండర్‌టేకింగ్ కంపెనీల నుంచి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. డివిడెండ్‌లు చూస్తావా? షేర్ మార్కెట్‌లో షేర్‌లు చూస్తావా? వస్తావా రా! చూపిస్తా. నీకెలాగో చదువు లేదు. ఏందిది? హ్మ్. ఏందిది అసలు నాకర్థం కాదు. బండి సంజయ్ కథ అనగానే ఫ్యూజులు పోయినట్టుగున్నాయి ఆయనకి. కాదమ్మా మా నాన్న ఇంత ఘోరంగా ఉంటాడని నేనెప్పుడు అనుకోలే. కానీ హ్మ్. ఇంత ఘోరంగా ప్రధానమంత్రి ఉంటే ఎలాగుంటదో అలాగే ఉంది. ఓ తండ్రి స్థానంలో ఉన్నాడు. నేను కడుపుకోవడం. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనేటి మొత్తం అన్నీ విదేశీ డ్రెస్సులే. ఏది రూ. 1,00,000 తక్కువ ఉండదు. హ్మ్. ఆ కళ్ళజోడు, వాచి ఎంతెంత ఖరీదుంటదో చెప్పండి ఎవడికైనా. ఏంది ఈళ్ళు చెప్పే కథలు మనం ఇనాలి. మధ్య తరగతి సరుకుల్లో ఆ! విదేశాల నుంచి వచ్చే ఉత్పత్తులు కట్ చేసుకోండి అని చెప్పే ప్రధాని, హ్మ్. అదే విదేశీ వస్తువులు వాడడం, వేసుకోవడం. హ్మ్. అవన్నీ మనం ఆచరించాలి. ఆళ్ళు ఆచరించరు. హ్మ్. అసలు నాకు అర్థం కాదు. ఈ బీజేపీ ప్రభుత్వం మధ్య తరగతి ప్రజల్ని చంపడానికి వచ్చారా? మధ్య తరగతి ప్రజల్ని వెర్రివేధం చేసి మాకు రాముడు, ఈ భక్తి పారవస్యాల్లో ఇదేమైనా భజన కార్యక్రమాలకి తెరలేపారా? మా వయసుందండి ఇంకాను. నేను ఇంకా 60కి 4 ఏళ్ళు ఎంత దూరంలో ఉన్నాను. తర్వాత పోయి భజనలు చేసుకుంటాను నేను కూడా. హ్మ్. మేము హిందువులమే. మేము దేవుడిని నమ్ముతాం. సరే భజన కార్యక్రమం గురించి ఒక్కసారి పక్కన పెడితే, తెలంగాణ వాళ్ళు ఎట్లా ఉండాలి అనేది పీఎం మోదీ వచ్చి చెప్పిన పరిస్థితిలో, ఒక దుస్థితిలో ఇప్పటి వరకు నాకు నిన్న రేవంత్ రెడ్డి ఆయనతో హెచ్ఐసీసీలో వేదిక పంచుకున్న తర్వాత, ఇప్పటి వరకు అటు బండి సంజయ్ పైన కావచ్చు, లేదంటే మోడీ మాట్లాడిన వ్యాఖ్యల పైన కావచ్చు, ఎవ్వరు కూడా పార్టీ నుంచి స్పందించకపోవడం. ఆళ్ళకి అర్థమైపోయిందమ్మ పాపం. కాంగ్రెసోళ్ళని అమాయకంగా పాపం చిన్నపిల్లల్ని చేసి, ఈ రేవంత్ రెడ్డి చుట్టూ జరుగుతున్న రాజకీయానికి ఎవరు ఏం చేయలేకపోతున్నారు. మిగిలినోళ్ళెవరికీ అంత పాపం సామర్థ్యం లేదు. హ్మ్. ఈ దెబ్బకి బండి సంజయ్ మీద, ఆళ్ళ అబ్బాయి మీద కనుక యాక్షన్ లేకపోతే కోమటిరెడ్డికి మళ్ళీ మనసు ఇరిగిపోవడం గ్యారంటీ. నేను మళ్ళీ చెప్తున్నా. హ్మ్. అసలాయన మనసు ఇరిగిపోయి సరే కాంగ్రెస్‌కొచ్చాడు. యాక్షన్ ఏంటి? గతంలో గూడా హోంశాఖ మంత్రిగా ఉండే మహమూద్ అలీ మనవడి పైన గూడా ఇలాంటి కేసే ఒక బాగా వినిపించినప్పుడు సీసీ కెమెరాలు ఉండే ఫుటేజ్ మాయమైన పరిస్థితి చూసాం. ఇందులో సీసీ ఫుటేజ్‌లవేటి గాయబోలే గానీ, ఈడు మనోడు ఇంట్లో అండర్ గ్రౌండ్‌లో ఉండి, అండర్ గ్రౌండ్‌లో ఆపరేషన్ చేస్తున్నాడు. హ్మ్. అతి దగ్గరలో అన్నీ బయటపడతాయి. వదలరు. అదైతే వాస్తవం.
ఇక్కడ మరి ఏమైనా కాంగ్రెస్‌తో లాబింగ్‌లు జరిగితే నేనేం చేయలేను. నిన్న నాకు అర్థమైంది ఏంటంటే నరేంద్ర మోడీ మీటింగ్‌లో కాంగ్రెస్‌ని అక్కడ ఐఎన్‌డీఏ కూటమి ఎడగొట్టడంలో సక్సెస్ అయింది దానికి ఆళ్ళకి బిస్కెట్‌లేస్తూ, హ్మ్. ఇక్కడ ఐఎన్‌డీఏ కూటమి నుంచి రేవంత్ రెడ్డి ఐఎన్‌డీఏ కూటమి ఒరిజినల్ బ్రాండ్ అంబాసిడర్ అయినా సరే, ఆయనకి కూడా శాపకు గేలం వేసినట్టు ఏసి, హ్మ్. మూడో కంటికి తెలియకుండా ఇక్కడ చంద్రబాబు గారి దౌత్యంతో జరగబోయేది బీజేపీకి మార్గం సుగమం. అంతకన్నా ఇంకేటి కనపడట్లేదు. సో, అందుకని స్పందించకపోవడానికి కారణం అనుకోవచ్చా? ఎందుకంటే ప్రతిపక్షంలో ఇక్కడ ఉండే కాంగ్రెస్ బీఆర్ఎస్ మిగిలినోళ్ళందరూ అటు అదర్ దాన్ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి మిగిలినోళ్ళందరూ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏంటంటే ఆ కాంగ్రెస్ ముసలి పెద్దలు ఏంటంటే ఇక్కడ అందరినీ డబ్బులు అడుగుతున్నారు. హ్మ్. డబ్బులు ఈళ్ళ వల్ల కాదు. ఇవన్నీ మారుద్దాం మీకు కావాల్సినట్టు చేద్దాం ఎవరైనా ఉద్యమ నాయకులకు కావాలంటే ఎంపీలకి గింపీలు ఇద్దాం అది ఇది అని మాట్లాడి హ్మ్. కేరళ ఎలక్షన్‌కి ఎవరు డబ్బులు ఇస్తారని అడిగినప్పుడు సమాధానం లేదు ఆళ్ళ దగ్గర పాపం. ఏటి చేస్తారు ఆళ్ళు. అంచేత ప్రతిదీ డబ్బులతోనూ బేరసారాలు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఈ ఆర్థిక భాండాగారాల నుంచి కొల్లగొట్టడానికి వెసులుబాట్లు తీసుకుంటున్నప్పుడు మనం ఏం చేయలేం. ఆ రెండిటితోనూ జరుగుతుంది ఏంటంటే ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. ప్రజలు నిరంతరం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి అంతకన్నా బిలో పావర్టీలో ఉన్నవాళ్ళు. ఆళ్ళకి ఎంతసేపు రేషన్ ఇస్తారు. నిర్మలా సీతారామన్ వచ్చి ఫోటో ఎట్టలేదని లబోదిబో అనుకుని వెళ్ళిన తర్వాత హ్మ్. నిన్న బండి చేంజ్ ఇచ్చి రేషన్ మేమేత్తను. మేము అది చెప్పుకోండి. ఏందిది అసలు? మూవు పుట్టక నుంచి రేషన్ ఉంది. అయితే నిన్న మోదీ ప్రసంగంలో ఎక్కడ కూడా ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ప్రజలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, రైతు సమస్యలు కావచ్చు, అసలు దేని గురించి సమస్యలు మాట్లాడకుండా ఆళ్ళే సృష్టిస్తూ ఇంక ఏ సమస్యలు మాడతారమ్మా? హ్మ్. నిత్యావసర వస్తువుల ధరలు ఆళ్ళ దగ్గర ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వంలో పెరుగుతుంటే, ప్రభుత్వ బాధ్యత లేనప్పుడు ఏ ప్రభుత్వాల మీద మాడతారాళ్ళు? 15వ 18 తారీఖు రాష్ట్రాలు వరకు ఆళ్ళు ఉద్ధరించడానికి మరోసారి మనకు బీజేపీ పెంచుతాము అనే క్లారిటీ ప్రభుత్వాలున్నాయి. ఇచ్చారు గదా! ఆ! 15 లోపు ఇంకోసారి డీజిల్, పెట్రోల్, గ్యాస్‌లు వాతలు పెట్టబోతున్నాము అనే క్లారిటీ ఓపెన్స్‌గానే చెప్పిన అవును. పరిస్థితి. ఎలక్షన్‌లున్నాయి కాబట్టి ఆగారు. 15 దాకా కన్సిడరేషన్ ఉంది. చెదగ్గొడేతారు రేపటి నుంచి. హ్మ్. ఎవ్వడు మాట్లాడలేడు. ఈ దెబ్బకు ఉన్న కమ్యూనిస్టులను కూడా చంపేశారు. ఎక్కడో అనపతరప ముసలోళ్ళు తడుముకుంటూ వచ్చేవారు. ఇప్పుడు ఆళ్ళు కూడా లేరు చచ్చారు దెబ్బకి. ఇంకేముంది దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలను భూస్థాపితం చేశారు. అందుకే కేరళ ఆళ్ళు గెలిచేత్తారట 5 సంవత్సరాల తర్వాత చెప్పేత్తన్నారు. కేరళ ఏంది తెలంగాణ కూడా గెలిచేస్తాము అని ఆళ్ళన్నీ కూడా చెప్పిన చెప్తారమ్మా. సందర్భం అన్నీ కదా! చెప్తారు. ఒకసారి రీజనల్ పార్టీలు ఒకసారి కేసీఆర్ లాంటోడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటోడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాంటోళ్ళు ఒకసారి జూలు విధిస్తే ఎలాగుంటుందో తెలియాలి ఆళ్ళకి. నిన్న ఉండే కేంద్ర మంత్రులు, కేంద్ర మంత్రుల పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి దమ్మిడికి ఉపయోగపడిన ఇద్దరు కేంద్ర మంత్రులు మన దగ్గరే ఉన్నారు. హ్మ్. హ్మ్. ఒకడు బొగ్గు శాఖ మంత్రి, ఇంకోడేమో ప సహాయ హోంశాఖ మంత్రి. ఇద్దరి వల్ల దమ్మిడి ప్రయోజనం ఉండదు. హ్మ్. హ్మ్. హోంశాఖోడు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్‌ని పరిరక్షిస్తాడు. తిరిగి లా అండ్ ఆర్డర్‌కి ఆటంకం కలిగి చేసినోడే మనోడు. హోంశాఖ మంత్రి ఏంటి గంగుల కమలాకర్ ఆఫీస్ చితక్కొట్టయితే ఏటి చేసాం? చితక్కొట్టడంతో పాటు అవును మా కార్యకర్తలే జేశారు ఏటి చేయగలరు? అనే స్టేట్‌మెంట్ ఇచ్చిన హ్మ్. సందర్భం. 4 రోజుల పద్ధతిలో రేవంత్ రెడ్డి కూడా మా ముఖ్యమంత్రి అని చెప్పేత్తారు. అది కూడా అయిపోద్ది. అది ప్రభుత్వం నుంచి వ్యతిరేకత కావాలి కదా! నిరసన వాళ్ళు కూడా తెలియజేసుకుని ఏందిది? అపోజిషన్ పార్టీలు ఇంట్లోనూ ఆఫీసులకెళ్ళి ఏటి వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్ అని యాక్షన్ ఏది? ప్రభుత్వం నుంచి యాక్షన్ ఏది? ఇంతకన్నా ముందు ఇంకోటి ఇరగ్గొట్టారు కదా అక్కడ. ఉత్తర తెలంగాణలో. అప్పుడేమైంది? అప్పుడు లేదు కదా ఏమీను. సో, ఈ కార్యక్రమం ఇంతే కంటిన్యూ అవుతుంటది తెలంగాణలో ఒక క్లారిటీ పిక్చర్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా. వింటున్నాం కాబట్టి అడ్వాన్స్ చేత్తా. దుబారా ఖర్చులు చేయొద్దని మనకు చెప్పి, హ్మ్. నిన్న సభ దుబారా కాకుండా ఏంటి? దేనికి టైం వేస్ట్ కాకుండా. పర్పస్ ఏమైనా ఉందా? తెలంగాణకి వచ్చి 9333,00,00,000 పుతిరీలు. రాళ్ళేసిపోయారు. ఎప్పటికవుతాయి? నేను చచ్చిన నా దినానికవుతాయి. అవుతాయో గీతాయో కూడా తెలీదు. సో, ఈ క్రమంలో ఏపీ సీఎంతో, డిప్యూటీ సీఎంతో వచ్చింది తెలంగాణకి. కానీ మంతనాలు మాత్రం ఏపీ వారితో. అంతే. ఏ పని మీదొచ్చారో ఆ పని తప్ప పనికిమాలిన పని. అసలు 6:30కి మీటింగు, తర్వాత అరగంట ఆళ్ళందరిని సవరదీసి మీటింగు. నేనైతే బండి సంజయ్‌కి గుండెత్తేత్తారేమో అనుకున్నా. అదేటి లేనే లేదు. మా వాళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఇక్కడ కూర్చొని పప్పన్నాలు బా తిని, హ్మ్. సాయంత్రం ఎళ్లి కావాల్సినవన్నీ పేలేసి ఎళ్ళిపోయారు. అంతే. డేపాలు టపాకాయలు పేలినట్టు టపా టపా పేలిపోతే, అబ్బా! నేనివాళ హిందువునేనని హిందూ గూడా ఇంటికెళ్ళి చెప్పుకుంటాడు. మా సారొచ్చారు అంచేత నన్ను హిందువు కింద మార్చారని. దాన్నే కన్వర్టెడ్ హిందూ అంటార్రా అని. బీజేపీ మాయలో పడ్డావని అర్థం. ఇంట్లో మిగిలినోళ్ళైనా గ్రహించుకోగలిగితే బావుంటుంది. యాహ్! థాంక్ యూ సార్.